ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. భక్తుడైన దావీదు ఎంత గొప్ప ప్రార్థన చేయుచున్నాడో చూడండి. దేవా, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను అని అంటున్నాడు. తన జీవితంలో ఆయన దేవుని చేత శ్రమ నొందినాడు. దేవుని చేత బాధింపబడ్డాడు. అయితే అవన్నీ తనకు మేలే అని ఆయన చెబుతున్నాడు. దేవుడు ఎందుకు అతన్ని శిక్షించాడు? అతడు మార్గము తప్పి చెయ్యని నేరము చేసినప్పుడు ఆయన దావీదును శిక్షించాడు. దావీదు తన హృదయానుసారుడే, అయినా దేవుడు అతన్ని విడిచిపెట్టగా శిక్షించాడు. ఆ శిక్షనందు దేవుని యొక్క కట్టడలను ఆయన నేర్చుకుని ఇంకా యథార్థతతో దేవునికి నమ్మకమైన వానిగా జీవించడము అలవరుచుకున్నాడు. అందుకే ఆయన దేవుని హృదయానుసారుడు. అయితే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుని చేత మేలునే కోరుకుంటాము. దేవుడు మనలను శ్రమ పెడితే తట్టుకోలేము, శ్రమలను ఓర్చుకోలేము, బాధలను తట్టుకోలేము, శోధనలను అంగీకరించలేము. అయితే దావీదు వలె మీరు కూడా దేవుని సన్నిధిలో ఈ మాట అడిగినప్పుడు మీకు అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవా, నేను నీ కట్టడాలను నేర్చుకోవడానికి నేను శ్రమ పొందుటే నాకు మేలయ్యా అని అడగండి. మనము దేవుని నీతిని అనుసరించాలంటే మన జీవితంలో దేవుడు మనలను శిక్షించడము చాలా మేలు. మన యథార్థతను మనం విడిచిపెట్టకుండా మనము దేవునికి నమ్మకమైన వారముగా ఇంకా ఇంకా జీవించుటకు అది మనకెంతో తోడ్పాటుగాను సహాయముగాను ఉంటుంది. యోబు జీవితంలో అది మనము నేర్చుకోవచ్చు. దైవజనుడు అనేక రీతులుగా శోధింపబడ్డాడు, శ్రమపడ్డాడు. అయితే ఆయన ఏమన్నాడు? నేను శోధనకు నిలిచిన పిమ్మట నేను సువర్ణముగా మారుతాను. నేను శోధనలో జయము పొందిన తర్వాత నేను బంగారుగా మారుతాను, సువర్ణముగా మారుతానని ఆయన తన నోటార చెప్పినాడు. అవును దేవుని బిడ్డలారా, మనము శోధింపబడిన తర్వాత మేలిమి బంగారముగా మారుతాం. దేవుడు మనలను శిక్షించితే అది మన మేలు కొరకే. ఆయన మనలను శోధించితే అది మన మేలు కొరకే. ఆయన ద్వారా మనము శ్రమ పొందబడితే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరము, మేలు. కనుక నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను నీవు తృణీకరించుకో అని భక్తుడు చెప్పిన మాట ప్రకారం ప్రభు చేత శోధింపబడువారు ధన్యులు, వారు దేవుని రాజ్యమునకు అర్హులైన వారు. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడలను ధైర్యపరచండి. శ్రమలో శోధనలో బిడలు నిలిచిన వారై మీ ద్వారా తండ్రి శోధింపబడి సువర్ణాలుగా మారడానికి కృప చూపించమని నీ కృపాకరములకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.